ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. కీర్తన గ్రంథము 119వ కీర్తన 29వ చరణం. కీప్ మీ ఫ్రమ్ deceitful ways, be gracious to me and teach me your law. Psalms chapter 119 verse 29. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలు అనగా ఆయన మనకు బోధించు ఉపదేశము మనకు మంచే చేస్తుంది, కానీ చెడు చెయ్యదు. ఆయన వాక్యములు మనకు కఠినమైనవిగా అనిపించొచ్చేమో గాని అవే మనకు జీవమును ఇస్తాయి, సమస్యలో నుండి రక్షిస్తాయి. ఈ లోకంలో చాలా సార్లు మనల్ని పొగిడేవారినే నమ్ముతాం. మనల్ని హెచ్చించి మాట్లాడేవారే మన నిజమైన స్నేహితులు అని అనుకుంటాం. మనకు మంచి చేసేవారు, మనకు సహాయం చేసేవారు అని భ్రమపడుతుంటాం. కానీ అది ఏమాత్రము నిజము కాదు. ఆ మాటలు కపటమైనవి. ఆ మాటలు మనల్ని ప్రమాదములో పడేస్తాయి. ఆ మాటలు మనకు భవిష్యత్తు లేకుండా చేస్తాయి. ఆ మాటలే మనము మోసపోయేలా చేస్తాయి. అందుకే ఈ రోజు భక్తుడు అంటున్నాడు, అటువంటి కపటపు నడతలు నాకు దూరపరచుము అని. ఈ రోజున నీతో పాటు ఉన్నవారు నిన్ను చెడు మార్గంలో నడిపిస్తున్నారేమో ఒక్కసారి పరీక్షించి చూడు. కపటపు మాటలు, అబద్ధములు ఆడు పెదవులు నిన్ను మోసం చేస్తాయి, నీ భవిష్యత్తుని పాడు చేస్తాయి. నీవు మంచివాడివి అంటారు, నీవు అందమైన దానివేనంటారు, నీకంటే జ్ఞానం కలిగిన వారు లేరు అంటారు. నిన్ను ఎక్కడో ఒక చోట ఇరికిస్తారు, నీ ద్వారా పాపం చేయిస్తారు. ఇస్కరియోతు యూదాని మనం చూస్తే, మొదట ఇస్కరియోతు యూదా మంచివాడే, మంచి గుణం కలిగిన వాడే, వాక్యానికి లోబడేవాడే. ఎందుకంటున్నానంటే, మంచివాడు కాకపోతే, వాక్యానికి లేదా దేవునికి లోబడిన వాడు కాకపోతే ప్రభు శిష్యునిగా ఎందుకు మారతాడు చెప్పండి? 12 మంది అపోస్తుల్లో ఒక్కడిగా ఎందుకు ఇస్కరియోతు యూదా ఉంటాడు చెప్పండి? మరి మొదట అంత భక్తిగా ఉన్న యూదా ఎందుకు చివరకు అలా మార్చబడ్డాడు అంటే, ఖచ్చితంగా కపటపు మాటలు విన్నాడు, కపటమైన వారిని దగ్గర చేసుకున్నాడు, దేవుని ఉపదేశమును తృణీకరించాడు. యేసయ్యతో ఉన్నదానికంటే నువ్వు గొప్పవాడుగా అవుతావు అని ఎవరైనా చెప్పారేమో, 30 వెండి నాణాల కంటే ఇంకా ఎక్కువ ధనం ఇస్తానని అన్నారేమో. నీకేం తక్కువ ఇస్కరియోతు? నీవు మంచి జ్ఞానవంతుడువు, నీవే శిష్యులను ఏర్పరచుకోవచ్చు అని చెప్పారేమో. ఏదో ఒక మాటకు పడిపోయి పాపం చేశాడు, శిక్ష అనుభవించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, అపవాది నీ యథార్థమైన మార్గాన్ని చెడుపుటకు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. నిన్ను ఎలా పడద్రోయాలో, ఎలా పాపములో పడవేయాలో అని చూస్తుంటాడు. కాబట్టి అటువంటి వారి నుండి దూరంగా ఉండాలి. చెడు స్నేహములకు, అబద్ధములు ఆడే పెదవులకు దూరంగా వెళ్ళిపోవాలి. వాటి వలన లేదా వారి వలన నీకే నష్టం జరుగుతుంది. అందు నిమిత్తమే భక్తుడు అంటున్నాడు, దూరము చేయుము అని. మరి ఏది దగ్గర చేయమంటున్నాడు, ఏం దయచేయమంటున్నాడు అని మనం చూస్తే, దేవుని ఉపదేశమును దయచేయుము అంటున్నాడు. దేవుని ఉపదేశం ఉన్నవారు, కలిగిన వారు ఎన్నడూ కూడా పడిపోరు, ఎన్నడూ కూడా త్రొట్టిల్లరు. ఎటువంటి మోసము వారి ధరి చేరదు. వారు నీటి యొరన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తూ నిత్యము సంతోషంగా ఉంటారు. ఈ రోజున నీ బలహీనతకు, ఈ రోజున నీ కష్టానికి, ఈ రోజున నీ కన్నీరుకు కారణం నీవు కపటపు నడతలు గల వారి సహవాసము వలన అయ్యుండొచ్చు. వాటిని దూరపరచు ప్రభువా అని భక్తుని వలె నీవు కూడా ప్రార్థించు. చెడు మాటలు, అబద్ధపు మాటలు, పాపపు క్రియలు నీవు చేయకుండా, వాటికి ఆకర్షింపబడకుండా జాగ్రత్త పడు. ఇంతవరకు నష్టపోయింది చాలు, ఇంతవరకు కోల్పోయింది చాలు. ఈ నూతనమైన నెలలో మంచి నిర్ణయం తీసుకో. దేవుని ఉపదేశమును నీ చెవినివ్వు, ఆయన మాటలు నిత్యము విను.
ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టుకోవడానికి ప్రయత్నించు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆయన మాటలు విన్నవారు ఎప్పుడూ తప్పిపోలేదు, ఎన్నడూ సిగ్గుపరచబడలేదు, ఎన్నడూ అవమానపరచబడలేదు. కాబట్టి దేవుని ఉపదేశము కలిగి ఆయన వాక్యమును హృదయములో ఉంచుకొని సంతోషముతో సమాధానముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. గడిచిన మే మాసమంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడారు. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను తండ్రి అయ్యా మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవునయ్యా, మరి తండ్రి చిన్న బిడ్డలను తండ్రి కాచి కాపాడారు. అందరికీ తండ్రి మీరు తోడై ఉండి మరి ఒక నెలలోనికి తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, భక్తుడు కీర్తించినటువంటి విధముగా, ప్రార్థించినటువంటి విధముగా కపటపు నడతలను తండ్రి మాకు దూరపరచండి అయ్యా. మీ యొక్క ఉపదేశమును విని ప్రభువా, ఉపదేశానుసారంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఆదరణ లేక ఉన్న బిడ్డకు ఆదరణ దయచేయండి. వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే. విశ్వాసముతో నీ వైపు చూస్తుండగా అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించండి. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను, నడవలేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను అయా, మంచానికే పరిమితమైనటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి ప్రభా. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని తండ్రి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతున్నారో వారికి ప్రభా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబంలో క్షేమము లేక, సమాధానము లేక తండ్రి అయా, ఎప్పుడు చూసినా అల్లర్లు గొడవలతో ఉంటున్న కుటుంబంలో తండ్రి నెమ్మదిని దయచేయండి అయా. ప్రేమను విస్తరింప చేయండి. ముఖ్యంగా తండ్రి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి ప్రభా. వారి మధ్య ఏలుబడి చేసిన అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఎవరైతే బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నారో వారిని మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండండి. చెడు వ్యసనాలన్నిటి నుంచి కూడా వారికి విడుదలను అనుగ్రహించండి. ముఖ్యంగా నా ప్రభా, మీ యొక్క జ్ఞానమును పొందుకునే బిడ్డలుగా ప్రతి యవన బిడ్డలు నిలవబెట్టండి. రక్షణ వారికి దయచేయండి. మారు మనసును వారికి దయచేయండి ప్రభా. మీ మాటకు లోబడే మనసును వారికి దయచేయండి. తల్లిదండ్రి మాటకు లోబడే మనసును వారికి దయచేయండి అయ్యా. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి అయా మంచి ఆరోగ్యమును, మీ యొక్క బలాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ, ఎందరైతే బిడ్డలు ఇంకా తండ్రి అయ్యా ఏ జాబు లేక బాధపడుతున్నారో ప్రభా, వారికి తండ్రి మంచి జాబును మీరు అనుగ్రహించండి. వారు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రభా వారికి అనుకూలముగా రిజల్ట్ వచ్చినట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా. బిడ్డలు చేస్తున్న చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. బిజినెస్ చేసుకున్న బిడ్డలకు తండ్రి తగినటువంటి ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. దేశాన్ని అలా సఖ్యత కలిగినటువంటి దేశముగా ఉండునట్లుగా మీ కృప చూపించండి. అదే విధంగా నా ప్రభువ, అధికారులకు తండ్రి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మరి సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి నా ప్రభువ అయ్యా. ఇంకా తండ్రి మీ యొక్క రక్షణ సువార్తలను ప్రభ అనేకులకు తండ్రి ప్రచురము చేసే విధంగా ప్రతి ఒక్క సువార్తికుని మీరు లేవనెత్తండి. వారికి మీరు తోడుగా ఉండండి. మీ ఆత్మ చేత, మీ యొక్క శక్తి చేత వారిని నింపండి. అదే విధంగా మిషనరీస్ ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ అయ్యా. మరి తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో అయ్యా, విరిగి నలిగిన హృదయము గల వారికి తండ్రి మీరు సమీపంగా ఉండే దేవుడో తండ్రి. వారి మొరలను వినే దేవుడవయ్యా, వారి కన్నిటిని తుడిచే దేవుడో ప్రభా అయ్యా. వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి వారిని నడిపించగల దేవుడవు తండ్రి. మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువ అయ్యా. మరి తండ్రి ఇంకా తండ్రి అయ్యా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరే తోడుగా ఉండండి. మీ యొక్క ధైర్యాన్ని వారికి అయ్యా ప్రసాదించండి. వారు చేస్తున్న కష్టార్జితమును అంతటిని దీవించండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ
పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఫలింప చేయునుగాక.